అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి నాకు మీ మాటల్లో వినాలనుంది. అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు అనగానే చాలామంది అబ్బాయిలు ఎలా గరుస్తారు, ఎలా పుడతారు అని అంటారు. హ్మ్. క్లియర్‌గా మనకి భూతనాథ ఉపాఖ్యానంలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. శివకేశవుల తేజస్సు యొక్క కలయిక, హ్మ్. ఆ శక్తి ఎనర్జీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ధర్మశాస్త్ర. అంటే గణాలకి అధిపతి గణపతి ధర్మాన్ని శాసించేవాడు. ధర్మం ఈజ్ రైటియస్‌నెస్. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ లేనిది కలియుగంలో, అందులోను ఈ టైంలో ఎప్పుడైతే ధర్మానికి దెబ్బ పడుతుంది అనే టైంలో అయ్యప్ప స్వాముల నంబర్ ఎంత పెరిగిపోయింది? హ్మ్. ఎంత నంబర్? ధర్మాన్ని సెట్ చేయడానికి అయ్యప్ప స్వామి అవతారం. ఎప్పుడైతే చెడు జరుగుతుందో, ఎప్పుడైతే కలియుగంలో నెగటివిటీస్ అంటే మందు తాగడం, సిగరెట్లు, జూదం, అబ్బాయిలు ఇలాంటి రాంగ్ దాంట్లోకి వెళుతున్న టైంలో ఎలా ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతాం? హ్మ్. దీక్ష అనేది అయ్యప్ప స్వామి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన ధర్మశాస్త్ర, శాసించేవాడు. ఓకే. ఈ అయ్యప్ప స్వామి హరిహరుల తేజస్సుతో ఒకటి, అండ్ ఒక్కటే కాదు, ఎన్నో రకాల అవతారాల్లో, చాలా రకాల అవతారాల్లో అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా ఉండి, ఇక్కడ నైష్టిక బ్రహ్మచర్యం చేస్తూ ఈ పీఠములో కరెక్ట్‌గా శబరిమలై అనే పీఠంలో అయ్యప్ప స్వామి అవతార రహస్యంలోనే ఉంది. ఎవరైతే ఆపోజిట్ జెండర్‌కి అట్రాక్ట్ అయిపోతారో వాడి జీవితంలో ఏదీ సాధించకుండా అన్నెసెసరీ అట్రాక్షన్ అయిపోయి ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్‌కి వ్యసనాల బారిన పడతాడో వాళ్ళు సమూలంగా నాశనం అయిపోతారని తెలుసుకుని అయ్యప్ప స్వామి దీక్ష ముందు ఈ వ్యసనాలని, ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి అట్రాక్షన్‌ని, అండ్ చిన్న చిన్న వాటికి కామక్రోధ లోభాలకి వాటికి పడిపోతారని చెప్పి కంట్రోలింగ్. ఇది మెకానిజంని మనకి అందించడానికే అయ్యప్ప స్వామి వారిని అక్కడ పరశురాముడు ప్రతిష్ఠించాడు.